నమస్తే, వెల్కమ్ టు సాక్షి మిమిక్రీ మేళా. ఇవాల్టి ఫస్ట్ పార్టిసిపెంట్ నీలకంఠ ఫ్రమ్ విజయవాడ. నా గొంతు మిమిక్రీ చేసి గత కొన్ని వారాల్లో మిమిక్రీ మేళా చూసి మారిపోయిందనమాట. ఇవాళ ఫస్ట్ పార్టిసిపెంట్ నీలకంఠని పరిచయం చేసుకునే లోపు మన జడ్జెస్ ఎవరంటే ప్రముఖ వెంట్రిలాక్విజం ఎక్స్పర్ట్ అండ్ మిమిక్రీ ఎక్స్పర్ట్, వెంట్రిలాక్విజాన్ని రాష్ట్రానికి తెలుగు వారందరికీ కూడా పరిచయం చేసిన ఆద్యుడు అనమాట మిమిక్రీ శ్రీనివాస్ గారు. వెల్కమ్ సార్ వన్స్ అగైన్. అండ్ మీ ఫ్రెండ్ కూడా పరిచయం చేసుకుందాం. వీడి పేరు చార్లీ మెక్ కార్తీ. చార్లీ చాప్లిన్ కాదు, నో చార్లీ మెక్ కార్తీ. హౌ ఆర్ యూ చార్లీ? యా ఐఎమ్ ఫైన్. ఓ వెల్. అండ్ ఇవాల్టి మన సెకండ్ ఎక్స్పర్ట్ మిమిక్రీ జనార్దన్. ఎంతో మంది పెద్ద స్టార్స్ స్టార్టింగ్ ఫ్రమ్ బిగ్ బి, ఇంకా ఎన్ని పేర్లు చెప్పాలి, వాళ్ళందరికీ కూడా తన గొంతుని అందించారు డబ్బింగ్ ఫిల్మ్స్లో. సో డబ్బింగ్ ద్వారా తన మిమిక్రీ టాలెంట్ని బయటపెడుతూ వచ్చారు. జనార్దన్ గారు వెల్కమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. గత కొన్ని వారాల్లో మేము ప్రసారం చేసిన మిమిక్రీ మేళా కార్యక్రమానికి బీభత్సమైన విపరీతమైన స్పందన వచ్చింది. అండ్ అందరికీ సుపరిచితులు వాటి మన ఫస్ట్ పార్టిసిపెంట్ నీలకంఠ ఫ్రమ్ విజయవాడ. తాలియా చెప్పట్లు. సో నీలకంఠ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ మిమిక్రీని మీ వాళ్ళందరూ చూసారా? చూసారండి. చూసి ఏం చెప్పారు? చాలా సంతోషించారు, చాలా బాగుందని అన్నారు, చాలా ఎంజాయ్ చేశారు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే అంత నవ్విస్తారు మీరు మాత్రం చాలా సీరియస్గా ఇలా ఉన్నారు. నవ్వించేటప్పుడే అలా ఉంటాను. మిగతా టైం అంటే ఎలా ఉంటారు? మామూలుగానే ఉంటాను. మామూలుగా. సో అందరూ నవ్వించేటప్పుడు అందులో ఇన్వాల్వ్ అవుతాను. మిమిక్రీ చేసేటప్పుడు ముఖ్యంగా ఇన్వాల్వ్ అవుతుంటాను. ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటాను. ఇవాళ మళ్ళీ ఇంకోసారి ఇన్వాల్వ్ అయిపోవాలి మీరని మేము కోరుకుంటున్నాం. కొంతమంది సినిమా కళాకారులు, రాజకీయ నాయకులు, మిమిక్రీ ఆర్టిస్టులు అయితే వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి అనే అంశంపై చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రోసయ్య గారు రాజకీయ నాయకుడు, ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే ఆయన భావం ఎలా ఉంటుంది, ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? నేను ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నా బాగా. నేను ఒక మిమిక్రీ కళాకారుణ్ణి, గత 30 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నా. మొన్న ఐటెం ఒక అతను చేశాడు, యాజ్ ఇట్ ఈజ్ 30 ఏళ్ళ క్రితం నేను చేసిన ఐటెం అది. చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒకరని కాదు, ప్రతి కళాకారుడు చాలామంది ఇది పద్ధతి కాదు, ఎన్నో రాత్రులు రేనక పగలనక ఐటెం ప్రిపేర్ అయితే మీరు అలా చేసేస్తే అలాగా, అది పద్ధతేనా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఒకళ్ళ ఐటెం ఒకళ్ళు కాపీ కొట్టొచ్చా? మీ క్రియేటివిటీ లేదా? పద్ధతి కాదు, పద్ధతిగా చేయటం నేర్చుకోవాలి. రోసయ్య గారు, ఇది మీ పార్టీలో వాళ్ళు కూడా ఎవరైనా కాపీ కొట్టారా, బయట వాళ్ళేనా? కాపీ ఒకరేంటమ్మా, ప్రతి ఒక్కరూ కాపీ కొడతా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తూ ఉంది. నేను వెళ్ళేపటికి ఇది అదే మొన్న చేశారుగా, ఇంకొక ఆయన చేశారుగా అంటూ ఉంటే. మీరు ఎప్పుడు రాస్తుంటారు అసలు? అంటే మీకు మిమిక్రీ చేసే టైం ఎక్కడ వస్తుంది? నేను ఎప్పుడు చేస్తూనే ఉంటా, రాస్తూనే ఉంటా. అంటే మీరు గొంతు మారుస్తారా, మాట మారుస్తారా? మాట మార్చడం మా ఇంట వంట లేదు, నేను గొంతే మారుస్తూ ఉంటా. ఎవరెవరు గొంతులు చేస్తారు రోసయ్య గారు? చాలామంది చేస్తూ ఉంటా. బాలకృష్ణ చేస్తా, నాగార్జున చేస్తా. ఓ, సో రోసయ్య గారు బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేస్తారా? చేస్తా. చేయొచ్చు. ఇప్పుడు నాగార్జున గారు డైలాగ్ ఇస్తాను రోసయ్య గారు, మీరు చెప్పండి నాగార్జున గారు లాగా. చెప్తాను. రానన్నావు, వీళ్ళేది అది ఇది అన్నావు. రానన్నావు, వీళ్ళేది అది ఇది అన్నావు. ఇలా ఉంటుందమ్మా. ఇంకా మీరు ఏదైనా పవన్ కళ్యాణ్ అని చెప్తా, ప్రభాస్ అయినా చెప్తా, మామూలు కళాకారుడు ఉండటమ్మా నేను. ఆ శివలింగం ఎత్తేటప్పుడు ప్రభాస్ డైలాగ్ ఒకటి రోసయ్య గారు మీరు చెప్పండి. ప్రభాస్ 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? ప్రభాస్ అంటే పాపం కుర్రవాడు ఈ మధ్య కాలంలో వచ్చారు కాబట్టి 30 ఏళ్ళ నుంచి అంటే శోభన్ బాబు, కృష్ణ ఆ రోజుల్లో. కృష్ణ గారు చేస్తారా? బ్రహ్మాండంగా చేస్తా, మామూలుగా కాదు. ఒకసారి కృష్ణ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే కాపీ వాళ్ళు ఎక్కువైపోయారు. నిజంగా బాధ అనిపిస్తుంది. సినిమా టైటిల్స్ కాపీ కొడుతున్నారు, ఐటమ్స్ కాపీ కొడుతున్నారు, స్టోరీ కాపీ కొడుతున్నారు, అన్నీ కాపీ కొట్టడం నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఐటంలో కూడా మరి నా బాధ అది. నేను ఎవరికి చెప్పినా నా బాధ ముఖ్యంగా చెప్తూ ఉంటా. మీరు చాలా ఆవేశంగా ఉన్నారు సార్. ఆవేశం కాకపోతే శాంతంగా ఉండే మురళీమోహన్ లాంటి వాళ్ళని ఇమిటేట్ చేస్తారా మీరు? మురళీమోహన్ కూడా చేస్తా. మురళీమోహన్ గారు మీరేంటి అమరావతిలో అన్ని మీవేట కట్టడాలన్నీ? ఎవరు చెప్పారండి మీకు? అద్భుతం. ఎవరు చెప్పారండి? బా
పేపర్ చదివా చదివారు మీరు మీరు చదువుతారండి మీరెందుకు చదవరు? రేర్ వాయిస్ నిజంగా. ముఖ్యంగా ఈ కాపీ ఐటెం గురించి నేను కూడా చెప్తానండి. నేను ఎన్నో రోజుల నుంచి బా ఒక ఐటమ్ బ్రహ్మాండమైన ఐటెం చేశానండి. ఇంత బాగుంది. ఆ ఐటెం చూస్తే వాళ్ళ దగ్గర నేను ఎంతో కష్టపడి చేశాను, రైట్. కానీ వాళ్ళు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఎందుకో మామూలుగా కాదు, చాలా బాధ అనిపిస్తాం. అది పద్ధతి కాదు. మీ అంతటి మీరు క్రియేట్ చేసుకోండి. మీరు సినిమాల్లో యాక్ట్ చేస్తూ వ్యాపారంలోకి బాగా వచ్చారు సార్. సినిమా కళ కదా, వ్యాపారంలోకి వచ్చారు. రియల్ నేను ఎస్టేట్ మొదటి నుంచి మీకు ఎవరు సజెస్ట్ చేశారు అట్లా రమ్మని? మీకు ఎవరు శోభన్ బాబు గారండి. ఏమని చెప్పారు? రోజున శోభన్ బాబు గారు నన్ను అడిగారు, ఏమండి మీరు అయ్యండి అన్నమాట. ఏమండి, మీరు జనరల్గా సేవింగ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారని నేను అడిగాను. నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అండి, నేను బిజినెస్ మ్యాన్గా ఉండి ఇటు వచ్చాను, జైబేరి బ్యానర్ పెట్టి సినిమాలు చేస్తున్నానండి అని చెప్పాను. ఓ బాగుందండి, చాలా బాగుంది, అలా చేస్తాను. అండ్ ఎక్సలెంట్ గా ఉంది. కానీ లాస్ట్ క్వశ్చన్ మురళీమోహన్ గారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న ల్యాండ్ అంతా మందేనా? అంతా అంటే కొద్దిగా ఇబ్బంది. మంది ఉంది, చాలా ఉంది. అంతా అని మాత్రం అంటే మిగతా వాళ్ళు నా దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి. రైట్ రైట్. చాలా బాగుంది, చాలా సో rare ఎక్సలెంట్ voice, నీలకంఠ చాలా గారు. దగ్గరగా ఉంది. అండ్ అలాగే ఇంకెవరెవరు రాజకీయ నాయకులు కానీ వీళ్ళు మిమిక్రీ ఆర్టిస్ట్ గా మారారు చెప్పండి. చంద్రబాబు సినిమా నాయుడు యాక్టర్సా? సినిమా యాక్టర్స్, రాజకీయ నాయకులు. ఆ, ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఓ, ఆయన వస్తున్నారు. ఆయన ఫీలింగ్స్, ఆయన బాధ. ఉమ్. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. చాలా దారుణం, చాలా బాధ అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదు? నా ఐటమ్స్ కాపీ కొట్టారు, కొట్టారా? యాజ్ ఇట్ ఈస్ గా కొట్టారు, దించారు. ఇది కరెక్టా అండి? ఇది పద్ధతా అండి? మరి మీ వాళ్ళు బ్రీఫ్డ్, వాళ్ళ కూడా బ్రీఫ్డ్ దెమ్ము. అవన్నీ కాదు, ఐటమ్స్ గురించి మాట్లాడుతున్నా నేను. అది పద్ధతి కాదు. మీరు క్రియేట్ చేసుకోండి, ఆ విధంగా ముందుకు పోవాలి. కానీ ఇలా ఒక్కళ్ళ ఐటమ్ ఒకటి కొడితే ఎలా? రోసే గారు చెప్తున్నారు, ఆయన మహా చెప్తున్నాడు, ఆయన ఐటమ్ కాపీ కొట్టాడు. ఓ, ఆయన- ఆయన ఏమనాలి? ఆయన ఏంటంటే ఇందాక మాట్లాడారు, ఆయన చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. ఏ ఐటమ్ కాపీ కొట్టారు? ఆయన కొట్టారు, ఆయన శోభన్ బాబు ఐటమ్ కాపీ కొట్టారు. ఓ, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఇది పద్ధతి కాదు, కాపీ కొట్టారు ఒకటే చెప్తున్నాను. మీరు సొంతగా ఆలోచించండి. నేను ఎలా ఆలోచిస్తున్నాను అలా ఆలోచించి ముందుకు పోవాలి. కానీ ఇలా కాపీలు కొడితే ఎలాగండి? అది పద్ధతి కాదు. మీరు ఆవేశంగా కాకుండా మామూలుగా మాట్లాడితే ఎలా మాట్లాడతారు చంద్రబాబు గారు? నేను మామూలుగా మాట్లాడవచ్చు, నా బాధ లాంటిది. ఓ, డెఫినెట్లీ మరి 30 బాధ ఉంటుంది కదా. సంవత్సరాల బట్టి ఎన్నో ఐటమ్స్ చేశాను. ఎన్నో ఇవాళ నిజంగా చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎన్నో కాపీలు కూడా కొట్టారా మీరు కూడా? అది కరెక్ట్ కాదు. స్కూల్లో కొట్టారా? అది కరెక్ట్ కాదు. కాలేజీలో? అవన్నీ కరెక్ట్ కాదు. మీకు బాలకృష్ణ గారి వాయిస్ వచ్చండి. వచ్చండి, నేను బాలకృష్ణ ఎంబీడీ చేస్తాను. 30 years నుంచే 20 years 20 years నుంచి ఎంబీడీ చేస్తున్నాను బాలకృష్ణని. చెప్పండి. బాలకృష్ణ ఎలా మాట్లాడతారు? మరి నిజంగా ఈ రోజున మరి కళాకారులు వీళ్ళని చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. అనిపిస్తుందా? చాలా బాధ అనిపిస్తుంది. ఉమ్. ఎక్కడ ఏదైనా సరదాగా చూద్దామనంటే ఒక కొత్త ఐటమ్ ఉందా అండి? కనీసం ఒక కొత్త ఐటమ్ ఉందా? చేసినవే చేసుకుంటూ, వాళ్ళు చేసింది వీళ్ళు చేస్తూ, వీళ్ళు చేసింది వాళ్ళు చేస్తూ, ఎక్కడ కొత్త ఐటమ్, ఎక్కడ మార్పు? అంటే నాన్నగారు అయితే ఎన్ని విభిన్నమైన పాత్రలు చేశారు సినిమాలో. మరి మీరు కూడా నాన్నగారు కాపీ కొట్టి పౌరాణికాలు అన్ని వేశారు, సాంఘికాలు వేశారు. పౌరాణిక మీకు ఎవరు లేరు ఆప్షన్, ఓ, కాబట్టి చేస్తున్నారు తప్ప దానికి అది. కానీ పాయింట్ ఉంది. కొత్తగా చూడాలని, కొత్త ఐటమ్స్ వినాలని ఆదుర్తతో ఎదురు చూస్తున్న ప్రేక్షకుడికి మరి కాపీ రాయలు ఏం చేస్తున్నారు? బాగుంది, అలా చాలా బాగుంది. సూపర్. అండ్ ఇంకా ఎవరెవరు వాయిస్ చేస్తారు నీలకంఠ గారు? అఫ్కోర్స్ మీ దగ్గర మీరు చెప్పండి, ఈ బాధపడుతున్న వాళ్ళలో ప్రభాస్ కూడా ఉన్నారా? తప్పకుండా చాలా బాధపడుతున్నారు. అవునా? మామూలుగా కాదు. బాహుబలికి బాధ ఉండకూడదు కదా, మీరు బాధబలి కాదు కదా, బాహుబలి కదా. ఎంత బాహుబలైనా మన ఐటమ్స్ కాపీ కొట్టినప్పుడు బాధగానే ఉంటుంది, నిజంగా బాధగా ఉంది. బాహుబలి గారు, మొన్న మీరు శివలింగం ఎత్తిన తర్వాత ఇక్కడ వినాయక నిమజ్జనంలో అందరూ వినాయకుడి విగ్రహాలు ఎత్తేసారు. అదే చెప్తున్నాను, మన శివలింగం ఎత్తానని వినాయక నిమజ్జనం రోజు మొత్తం అందరూ వినాయకుడిని ఎత్తారు, ఇక్కడ ఐటమ్ కాపీ.
ప్రతి చోట కాపీ. బాగుందండి. బాగుంది, ఎక్సలెంట్ ఎక్సలెంట్. అసలు విచిత్రం ఏంటంటే తను ఎన్నుకున్న వాయిస్ని అంత దగ్గరగా, అంటే వాళ్ళేం మాట్లాడుతున్నారు అనిపించేంత గొప్పగా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ నీలకంఠ. నిజంగా నిజంగా ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇప్పటిదాకా చూసిన చాలామంది కళాకారులు, అతి కొద్ది మంది కళాకారులు నీలకంఠ కూడా ఇంత గొప్పగా ఇంత దగ్గరగా ఇమిటేట్ చేయడం. ఎస్పెషల్లీ మురళీమోహన్ అంటే, మురళీమోహన్ గారు నాకు బాగా పరిచయం. అసలు ఎంత దగ్గరగా వచ్చిందంటే. చాలా దగ్గరకు అండ్ వచ్చింది. ఇంకోటి విషయం చెప్పాలి జనార్దన్ గారు, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ మిమిక్రీ మేళాకు వస్తున్న వాళ్ళందరూ భిన్న నేపథ్యాల నుంచి వస్తున్నారు. కొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, కొంతమంది అంటే వాళ్ళకి మిమిక్రీ అసలు ప్రాక్టీస్ చేయడానికి టైం కూడా ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా అంటే బిజీగా ఉండి కూడా ప్రాక్టీస్ చేసి దాని పట్ల ఒక ప్యాషన్ చూపించి, మీలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటారు. గత 2 ఎపిసోడ్స్లో సాక్షిలో మీరు మీ గురించి మొత్తం ప్రేక్షకులకు చెప్పాం మనం. బట్ ఇంత ప్యాషన్ డెవలప్ చేసి దాన్ని సీరియస్గా తీసుకోవడం నీలకంఠ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా నేను ఒక ఆటో డ్రైవర్ని కాబట్టి ఈ ఆర్టిస్ట్లో ఆటోలు తోలితే ఎలా ఉంటుంది ఓహో అనే అనే ఐటమ్ నేను చిన్న మేము sample సరదాగా ఇచ్చి మా ఆటో సోదరులందరూ కూడా సరదాగా కూర్చుని ఎవరిని నొప్పించకుండా ఒక చిన్నది అనుకుంటూ ఉంటాం. రోసయ్య గారు ఆటో నడుపుతారు, కిరాయి వస్తుంది, సవారీ వస్తుంది, ఆపుతారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? పలానా చోటికి. 60 అవుద్ది. 60 అవుద్దని చెప్తున్నాను కదా. అనే లోపు ఈ లోపు చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుంచి హార్న్ కొడుతుంటారు. ఎవరాది? ఏమ్మా ఎక్కడికి? మళ్ళీ హార్న్ కొడుతుంటారు. ఈసారి 3వసారి దిగుతారన. గుర్తుందా లేదా? నువ్వు అసలు మంచివేనా? ఓ పక్కన మాట్లాడుతున్నా, కిరాయి అడుగుతున్నా. అరే అన్నిసార్లు ఆరును కొడతావు. మీకు పద్ధతి కాదు. మీరు అంతసేపు మాట్లాడేది ఏదో కులాసా కబుర్లు మాట్లాడుకున్నట్టు అరగంట మట్టి మాట్లాడుతున్నారు. ఎక్కడికి పోతారండి? ఏం మాట్లాడుతున్నారు? మీకు గిట్టబోతే వదిలేయాలి, మేము వేసుకెళ్తాం. పొద్దు నుంచి బోని అవ్వలేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అనే లోపు ఈ లోపు పక్కన చిరంజీవి గారు వచ్చి, బాబాయ్ ఎక్కడికైనా సరే, బస్ స్టాండ్ అయినా స్టేషన్ ఎక్కడికైనా సరే 10 రూపాయలు, మనంతా షేర్ ఆటో అంటే ఎక్కడి అని చెప్పి ఆయన ఎక్కించుకుంటారు. ఇవన్నీ మీ బంధుమిత్రులకి మీ స్నేహితులకు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? చాలా అసలు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అవునా? అవును, చాలా ఇప్పుడు గుర్తుపడుతున్నారా మీకు మీ ఆటోలో ప్రయాణించే వాళ్ళందరూ? గుర్తుపడతారు. మీరు ఫలానా అని చెప్పి మీరు స్టార్ అయిపోయారు, మిమిక్రీ స్టార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఏంటి అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేస్తుంటారా? అర్థం ముందు కాదండి, ఆటో రన్నింగ్ లోనే ప్రాక్టీస్ చేస్తాం. అవును, అప్పుడు మీకు బాగా మీరు గట్టిగా మాట్లాడినా కూడా ఏమైపోదు. అఫ్ కోర్స్ కొంచెం ఎక్కడైనా ఆపి మళ్ళీ అరిస్తే మీరు ఎవరన్నా ప్యాసింజర్ని తిడుతున్నారు అనుకుంటారు. ఖాళీ ప్లేస్ చూసుకుని కొద్దిగా మనుషులు లేని ప్లేస్ కొద్దిగా ఓపెన్ ప్లేస్ లో చేస్తుంటారు. మిమిక్రీ డ్రీమ్ ఏంటి నీలకంఠ గారు? మిమిక్రీ మంచి మిమిక్రీ చేయాలండి, స్వచ్ఛమైన మిమిక్రీ చేయాలి, బూతులు లేని మిమిక్రీ చేయాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ టాలెంట్ అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ నీలకంఠ గారు. జనార్దన్ గారు, ఎనీథింగ్ ఎల్స్ యూ వుడ్ లైక్ టు సే? ఎక్సలెంట్, మీ ప్రాక్టీస్ చాలా బాగుంది, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ. గుడ్. చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాం. ఆ విరామం తర్వాత మన పార్టిసిపెంట్ నెంబర్ 2 మిమిక్రీ మేళాలో ఎవరు చూద్దాం. స్టేట్ మిమిక్రీ మేళాలో ఫస్ట్ పార్టిసిపెంట్ నీలకంఠ ఫ్రమ్ విజయవాడ చేసిన అద్భుతమైన ఐటమ్ చూసాం. ఇక సెకండ్ పార్టిసిపెంట్ ఎవరంటే, కొంచెం సెటిల్ అవ్వండి, చెప్తే కొంచెం ఒకలాగా అనిపిస్తుంది. సంస్కృతం మాస్టర్ అనమాట ఆయన. కానీ చేసేది ఏమిటంటే ధ్వని అనుకరణలో ఒక కీలకమైన భాగంగా ఇప్పుడు బాగా ఊపందుకుంటున్న బీట్ బాక్సింగ్. సో మన పార్టిసిపెంట్ నెంబర్ 2 అర్జున్ ఫ్రమ్ సిరిసిల్ల. మంచిగున్నావా? ఎట్లున్నావు? రామః రామౌ రామః రామం రామౌ రామాన్ రామేన్ రామాభ్యాం రామయ్య. కరెక్టా? కరెక్ట్. ఇంకా ప్రాక్టీస్ చేయాలంటే ఇంటికి వెళ్ళాక 5 టైమ్స్ రాయు, అప్పుడు ప్రాక్టీస్ బాగా. సంస్కృతం సంస్కృతం కూడా మంచిగా మన తెలంగాణలో చెప్పినవి మంచిగా. ఫైన్, సూపర్. ఏం చేయబోతున్నారు సార్ మీరు? ప్రజెంట్ బీట్ బాక్స్. బీట్ బాక్స్. ఎస్. ఈ సంస్కృతం లెక్చరర్ కు ఈ బీట్ బాక్స్ కు ఎట్లా కుదిరింది సందేశాలు? అలా ఏం లేదు సార్. బీట్ బాక్స్ నా ఇష్టపూర్వకంగా, నేను సంస్కృతం చదువుకునేటప్పుడు ప్రాక్టీస్ హాస్టల్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. అసలు బీట్ బాక్స్ అంటే ఏంటి అసలు? బీట్ బాక్స్ అనేది ఒక లాటిన్ వర్డ్. ఓకే. బీట్ బాక్స్ అంటే ఇది ఇన్స్ట్రుమెంట్ సహాయం లేకుండా మన నోటితో మ్యూజిక్ చేయడం. వావ్. అంటే అదే ఒక రకమైన మిమిక్రీ, సౌండ్ ఇమిటేషన్. Imitating the musical instrument. Is it in the scope of mimicry these days, Srinivas garu? Yes, why not? ఇదేమవుతుందంటే బీట్ మీద పూర్తి అవగాహన ఉండాలి, తాళజ్ఞానం ఉండాలి.
తర్వాత శృతి జ్ఞానం కూడా ఉండాలి. ఓం ప్రథమంగా వినాయకుడి పాట అయితే బాగుంటుంది. సరే సంస్కృతం కాబట్టి సంస్కృతంలో వినాయకుడిది. వాతాపి గణపతిం భజేహం 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 వారణాస్యం వరప్రదం శ్రీవారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజేహం. చాలా బాగా పాడావమ్మా. అబ్బాయి కూడా చాలా బాగా వాయించాడు. అద్భుతంగా ఉంది కన్నపేయంగా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. సూపర్, క్యా బాత్ హై. నేర్చుకున్నారా? చాలా బాగుంది అర్జున. చాలా బుధంగా నేర్చుకున్నారా? లేదు మేడం. తబలా నేర్చుకున్నారా? లేదు లేదు. సహజం ఓన్ టాలెంటా? ఎస్ మేడం. అయ్యి బాబోయ్, ఏంటండి ఇది? చాలా ఎక్సలెంట్గా చేశాడు. Thank you, sir. మనకి ఇండియన్ హ్యూమన్ బీట్ బాక్సెస్లో బహుశా తను అగ్రశ్రేణి కళాకారుడిగా తొందరలో అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తానని ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్. అద్భుతం. ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఇమిటేట్ చేస్తారు మీరు? డ్రమ్స్, టోటల్ డ్రమ్ సెట్. ఇంకా ఉత్త డ్రమ్ అయితే సో టీవీ ప్రేక్షకులకి సౌండ్ ఎలా వినపడుతుందో తెలియదు. అంటే ఈ టీవీ సౌండ్ ప్రకారం బయట డ్రమ్స్ అయితే మాత్రం సేమ్. మీరు పర్లేదు దేనికి వాయిస్తారు చెప్పండి. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేని చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం. ఫినిషింగ్ బాగున్నాయండి. సూపర్. అంతే కదా? ఒక చాలా క్లిష్టమైన బీట్ ఇస్తాను. కొంటెగాన్ని కట్టుకో కోటి రంగలిట్టుకో పాలు కళ్ళ చిన్నదాన అందమంతా ఇట్టుకో లాల సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో తేలిపోవాలి చీకట్లు. ఇదేం ఇన్స్ట్రుమెంట్ అండి? తమిళ్ సార్. తవిల్. మీరు ఇప్పుడు ఒక ట్రై చేద్దాం. మీరు తమిళ్ వాయించండి, నేను నాదస్వరం, మీరు వెనక నుంచి తిరుపతి కామెంటరీ, తిరుమల కామెంటరీ చెప్పండి. అవునా? యా. అయితే ఏదో ఒక రెండు లైన్లు. ఓకే, తప్పకుండా. తిరుమల కామెంటరీ. తమిళ్ వాయించండి సార్. మీరు తమిళ్ వాయించండి, మీరు వెనక నుంచి. తిరువీధులలో ఊరేగుతున్నాడు శ్రీనివాసుడు, శ్రీదేవితో భూదేవితో కమలనాథుడు, అన్ని విభవముల అతడు ఇతడు. బ్రహ్మోత్సవం ఇది కళ్యాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి. థ్యాంక్ యూ మేడం. అమేజింగ్ టాలెంట్ మీది, మామూలు టాలెంట్ కాదు. ఎందుకంటే అంత పట్టు సౌండ్ మీద ఉండడం, లయ మీది పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఏమంటారు? చాలా బాగుంది. లయ చాలా ఇంపార్టెంట్, ఆ సౌండ్ రావడం ఇంపార్టెంట్, తర్వాత ఆయన శృతి కూడా మెయింటైన్ చేస్తున్నారు, అది చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. చాలా బాగుంది. మీరు ఇన్స్ట్రుమెంట్స్ని విడిగా మీ సోలో పీసెస్ వాట్ ఎవర్ మీరు డెమాన్స్ట్రేషన్ లాగా చేయండి, అన్ని మీకు వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ 30 seconds లాగా. లైక్ డ్రమ్స్లో పర్క్యూషన్స్.
వావ్. భలే. ఇది బాగుంది. ఓ. భలే. భలే. అమేజింగ్. డ్రమ్స్ అని చెప్పాను కానీ ఇంకొక 2-3 ఇన్స్ట్రుమెంట్స్ అలా మిక్స్ చేశాను. ఓన్లీ డ్రమ్స్ లాగానే ప్లే కానీ చేయలేదు. వాట్ ఇస్ అమేజింగ్ ఇస్ మీరు ఫస్ట్ వాయించారు ఆ పళ్ళల్లా ఉంటాయి percussion. అది ఒకలాంటి దాన్ని స్నేర్ స్నేర్స్. స్నేర్ సౌండ్ పర్ఫెక్ట్ గా ఉందండి. అది లెఫ్ట్ యాక్చువల్ లెఫ్ట్ ఉంటుంది. ఫస్ట్ ప్లే చేసేటప్పుడు దాన్ని మళ్ళీ విడిచిపెడతాం. భలే. ఓ. బాగుంది. శృతులు బాగుంది. Great. థ్యాంక్ యూ సార్. ఓకే. మీరంటే ఆలోచిస్తున్నారు. భలే. ఆహా ఫినిషింగ్ క్యా ఫినిషింగ్ దియా బాస్. ఫినిషింగ్ లేకపోతే అయిపోయిందని తెలియదు కదా మేడం. అదే అలా. శ్రీనివాస్ గారు మీ ఎక్స్పర్ట్ కమెంట్స్ ఆన్ ద సౌండ్ పార్ట్ ఆఫ్ ఇట్, అసలు ద ఒరిజినల్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు అర్జున్కి సంస్కృతం చదువుకోవడం వల్ల స్పీచ్ ఆర్గన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో బాగా తెలిసి ఉంటుంది. కరెక్ట్ సార్. ఎందుకంటే ఆర్టికులేటర్స్ పళ్ళు, పెదవులు, నాలుక, ఈ 3 ఆర్టికులేటర్స్, వాటిని ఎలా ఉపయోగించుకుంటే ఏ అక్షర ధ్వని ఎలా వస్తుందో తెలిసినప్పుడు ఈ ధ్వనులు, అది యాంత్రిక ధ్వనులు కావచ్చు, వాద్య పరికరాలు కావచ్చు, వాటిని కూడా తిరిగి అంటే రీప్రొడ్యూస్ చేయడం తెలుస్తుంది. ఆ సౌండ్ పట్టుకోవడం చాలా కష్టం. నేనైతే చచ్చినా చేయలేను, నా వల్ల కాదు. దాదాపు కొద్దిమంది మాత్రం థ్యాంక్ యూ. ఆ మైండ్లో రిథమ్ ఉంటే తప్ప అది ప్రాక్టీస్ చేయడం కుదరదు. సిరిమల్లి పువ్వా సిరిమల్లి పువ్వా సిరిమల్లి పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లి పువ్వా సిరిమల్లి పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లి థ్యాంక్ యూ. ఎక్సలెంట్. ఆనెస్ట్గా చెప్తున్నానండి, నేను మిమ్మల్ని చూసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇంత వెరైటీ ఉంటుందని. ఏదో బీట్ బాక్సింగ్ అంటే ఏదో నోట్ సౌండ్ చేస్తాలే అనుకున్నాను, కానీ దిస్ ఇస్ అన్ అమేజింగ్ టాలెంట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. సో అర్జున్ గారు మేడం కన్క్లూడ్ చేసేలోపు నేను ఏ పాట చెప్తే ఆ పాట మీరు అందుకోగలుగుతారా? ట్రై చేస్తాం మేడం. ట్రై చేస్తారా? డెఫినెట్గా. ఓకే. రుద్రమదేవి రిలీజ్ అయింది కదా, అలా ఎస్ మేడం. ఓకే. ఒక ముఘల్ సామ్రాజ్యం, ఒక ముఘల్ రాజు వస్తుంటే వచ్చే మ్యూజిక్, మీకు తెలిసిన పాట, అందరికీ తెలిసిన పాట. అజీమో షాన్ షహన్షా మర్హబా సలామత్ రహే. డ్రిల్ చేస్తున్నట్టుంది నాకైతే. జై హో భలే. జై హో.
ముస్తఫా ముస్తఫా don't worry, ముస్తఫా కాలినేసం ముస్తఫా. సూపర్. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ మువ్వా మువ్వా సవాడల్లే నవ్వాలమ్మ. సువి సువి. మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ నుంచి నేను రామేణ రామాభ్యాం రామౌహి రామాయ రామభ్య ప్రాక్టీస్ చేసుకున్నాను. అకారాంత పుంలింగ రామశబ్ద రాముడు. అది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి 5 times ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా రామశబ్దం వస్తుంది. బ్రేకం ధన్యవాదాలు. కరిష్యోమి బ్రేకం కరిష్యామి. బ్రేకం కరిష్యామి. బ్రేక్ అనంతరం పార్టిసిపెంట్ 3 భరిష్యామి. చిన్న బ్రేక్ తీసుకుని తిరిగి వస్తాం. స్టే ట్యూన్. మిమిక్రీ మేళాలో పార్టిసిపెంట్ నంబర్ 3 కాకినాడ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు. వెల్కమ్ అండి శ్రీనివాస్ గారు. అంత దూరం నుంచి వచ్చారండి మా కోసం. అవునండి, ఏం చేస్తుంటారండి మీరు? నేను ఎలక్ట్రికల్ సూపర్వైజర్ చేస్తుంటానండి. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ రైట్ ఇక్కడే చేస్తాను సార్. ఇక్కడే చేస్తున్నారు ప్రస్తుతం. కానీ కాకినాడ అంటే తిన్నంగా వెళ్ళి ఎదరంగా వెళ్ళి తిరిగేసి అదే లేదా? అదేం లేదండి, మామూలుగానే ఉంటుంది. మామూలుగానే ఉంటుంది. ఓకే ఓకే రైట్. శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచి చేస్తున్నారు మిమిక్రీ? ఎన్నేళ్ళ నుంచి? 5 years నుంచి చేస్తున్నానండి. ప్రోగ్రామ్స్ ఇచ్చారా? ఇస్తున్నాను కొద్దిగా ఇస్తున్నారు. ఓకే గ్రేట్ అండి. ఇవాళ ఏం చేయబోతున్నారు మా కోసం? ఇప్పుడు సరదాగా కమెడియన్స్ వాయిస్లు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ రోజు కానివ్వండి పొలిటీషియన్స్ ఏ విధంగా వారి యొక్క కంఠాలను అనుకరించవచ్చో వినిపిస్తానండి. ముందుగా కొండవలస లక్ష్మణరావు గారు వారి యొక్క కంఠం ఏ విధంగా అనుకరించవచ్చో మీకు వినిపిస్తాను. నీటిని గెల్లగలమా, గాలిని పట్టగలమా, ఏంటి ఆకాశం దించగలమా, భూమిని ఎత్తగలమా, ఏంటి ఇదేది చేయలేం కానీ ఏంటి ప్రేమను బంధించగలండి, ఏంటి ప్రేమను బంధించగలం ఏంటి, ఏంటంటారా? ఇదే నేను మాటలతో మాయగలను, చంచలు కొద్ది పంచలేయగలను, కానీ నా టార్గెట్ పంచలేయడం కాదు కదా. ఏంటి పంచగట్టుకోవడం, పంచగట్టుకోవడం రావట్లేదని బాబు, ఇబ్బంది పడిపోతున్నాను ఇందాక నుంచి. ఏంటంటారు? ఇక నేనే కదా చాలా మంది అన్నారు, అందరూ వచ్చి మిమ్మల్ని లభించినారు. ఏంటి అయితే ఓకే. 5 ఏళ్లలో చాలా బాగా పట్టారు మీరు నిజంగా. ఏమంటారు శ్రీనివాస్ గారు? అందరూ కాకినాడ కదా, శ్రీకాకుళం యాక్సెంట్ కానీ విశాఖపట్నం యాక్సెంట్ కానీ ఇమిటేట్ చేయడం కాకినాడ వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి. అంటే ఉచ్చారణ రీతులకు సంబంధించిన అవగాహన మిమిక్రీ ఆర్టిస్ట్కి ఉంటుంది. అందులో గోదావరి జిల్లాల వాళ్ళకి చాలా సులభంగా అబ్బుతుంది. అద్భుతం. నిజానికి కొండవలస గారి వాయిస్ బ్యారిటం చాలా గంభీరమైన కంఠం అయింది, కానీ ఆయన అలా మార్చి మాట్లాడతారు. దాన్ని పట్టుకోగలడు ఇంకా గొప్ప విషయం. మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ని ఎంఎస్ నారాయణ గారు చెప్తే చూడప్ప సుడప్ప సింహం అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోలేదు అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. పోలీసులు నీ గుమ్మలు గడుగు నేను భయపడతాను, నీ గుమ్మలు కాదు నీ గుండెల మీద కోరస్ వచ్చాడు చూడు, సరిగ్గా చూడు మిత్రమా. కొన్నిసార్లు రావడం లేదు కానీ రావడం మాత్రం పక్క. ఇది 3 సినిమాలు డైలాగ్ అండి. అవును, మీరు వస్తూనే ఉన్నారు, మీ పార్టీ మీరు చూస్తూనే ఉన్నాగా. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ ఎంఎస్ నారాయణ చేంజ్ చేశారు, ముందు గురించి చేంజ్ చేసే విధంగా. ఒరేయ్ చూడప్ప సిద్ధప్ప, నేను కొట్టరి బటిల్లట్టుండ్రా, దానికి పికిల్ దాకా మంది ఉంటుంది, నాకు పికిల్ దాకా మంది. ఏయ్ అది వాగుతే నేను ఆగుతాను అంతే తేడారా. రాత్రిపేట క్వార్టర్స్ పట్టుకుంటే దానికి వచ్చే కిక్కే వేరప్పా. మిగిలిన రావు గోపాలరావు గారు కంటాను అనుకరిస్తే ఏ విధంగా ఇది రావు గోపాలరావు గారు సంపూర్ణేశ్వర బాబు చెప్పి డైలాగ్ చెప్తే ఏ విధంగా ఉంటుంది. రావు గోపాలరావు గారు సంపూర్ణేశ్వర బాబు గారి డైలాగ్. ఓకే. హలో హలో, ఎవరు ఈ కొత్త సాల్తీయను చూస్తున్నారా? పోను పోను మీకు తెలుస్తుంది నేను ఎంత ఖతర్నాకును. ఏమిటి డైలాగులు నేను కూడా చెప్తాను చూడండి అయ్యా. మీరు ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి ప్రెజర్ కుక్కర్లో పప్పును కాదండి అయ్యా, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి. శ్రీనివాస్ గారు ఎంపిక చేసుకునే అంశాల మీద కొంత స్పష్టత ఉండాలి, జాగ్రత్త పడాలి. లేదు, చిన్న శ్రీనివాస్ గారు చెప్తుంది ఏంటంటే ఒక వాయిస్ కేటగిరీని పట్టుకుంటే ఆ వాయిస్ కేటగిరీలో పడే వాయిస్ అన్నీ మనకు వస్తాయి. సింపుల్. ఇప్పుడు బ్యారిటోన్ రావు గోపాలరావు గారు,
అట్లాగే అంబరీష్ పురి గారు, అట్లాగే వెంకయ్య నాయుడు అమితాబ్ గారు, లేదా బచ్చన్. సాయి కుమార్ గంభీరంగా వినపడే కంఠాలన్నీ బ్యారిటోన్. ఈ బాలిక మానవ కన్య కాదు, ఈ బాలిక దేవకన్య, పూజకు సిద్ధం చేయండి. అయ్యా, ఈ బాలిక మానవ కన్య కాదు, దేవకన్య, దయచేసి పూజకు సిద్ధం చేయండి. నారాయణ వచ్చారండి. వచ్చాడా, తీసుకొచ్చావా? ఎస్ సార్, తీసుకొచ్చాను, చూస్తారా? అబ్బా సెక్రటరీ పరగడుపుని లేచి కాసింత పచ్చికాయలు పీల్చి ఆ అధ్యక్ష నారాయణ సేవ చేసుకోవద్దు. వస్తే దాంట్లో పడే వాయిస్ అన్నీ వస్తాయి. అధ్యక్ష, ఏ అపోజిషన్ వాళ్ళే ఐసే బాత్ కరేంగే, చల్లని రాజు ఓ చందమామ, ఓ చందమామ, ఓ చందమామ, ఓ చందమామ, ఓ చందమామ, जैसे वो ग्रामोफोन रिकॉर्ड फिरता रहता है वैसे ये लोग भी फिरता रहेंगे. వస్తే బెదిరిస్తున్నావా? ఎస్వి రంగారావు గారు, విన్నాను మాత, విన్నాను. అట్లా బ్యారిటోన్ కేటగిరీలో పడే వస్తే ఎవరు అయినా. అందుకని మనం ఎంచుకునే వాయిస్లో జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే రావు గోపాల్లో డిక్షన్ ఉంటుంది, కానీ రావు గోపాల్ వల్ల ఉండదు. ఇంకొంచెం తెచ్చుకోవాలంటే అంటే సినిమాకి ఆయన మారుతుంది. ఏమిటి దరిద్రుడు అనగానే అంత కోపం వచ్చిందా? దరిద్రుడు అన్నది అంత బూతు మాట కాదే. అంతవరకు చేస్తే చాలు, బాగుంది. కానీ మీ ప్రయత్నం బాగుంది, దగ్గరగా వచ్చారు. చిన్న వాయిస్లో చిన్న మార్పు తీసుకొస్తే చాలు, బాగా చేయొచ్చు చాలా వరకు. కానీ 5 ఏళ్లలో మీరు ఇంత ప్రాక్టీస్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. కష్టం నిజంగా. బికాజ్ అంటే దీన్ని ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ స్టేజ్కి తీసుకొచ్చారు మీరు, మీ టాలెంట్ని డెవలప్ చేసుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి, నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ బ్రేక్ తర్వాత ఈ పార్టిసిపెంట్స్ వాళ్ళ సెకండ్ రౌండ్ లో ఏం చేయబోతున్నారు నాకైతే చాలా సస్పెన్స్ గా ఉంది. శ్రీనివాస్ గారు అండ్ జనార్దన్ గారు, స్టే ట్యూన్. అండ్ మన మిమిక్రీ మేళాలో ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ అందరూ వాళ్ళ ఓన్ డెమాన్స్ట్రేషన్స్ ఏవో చేశారు. సెకండ్ రౌండ్ లో ఎక్స్పర్ట్స్ అడుగుతున్న రౌండ్స్ వాళ్ళు ఎలా చేయబోతున్నారు చూడబోతున్నాం. వెల్కమ్, విజయవాడ నుంచి వచ్చిన నీలకంఠ గారికి స్వాగతం. నీలకంఠ గారు ఫస్ట్ రౌండ్ చేశారు, చాలా నవ్వించారు. నిజంగా మీలో సహజమైన ధ్వని ఉంది. ఏదన్నా ఒకటి కాన్సెప్ట్ క్రియేట్ చేసుకోండి. ఏదన్నా ఒక పాపులర్ గేమ్ షో, టీవీ షో లాంటిది ఏదైనా. టీవీ షోలో వీళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుంది? మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఈ రోజున మన కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళతో ఈ గేమ్ షో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? అనగానే పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్లో జిల్లాల గురించి అంటే నాది 2G 3G నెట్వర్క్ కూడా పనిచేయట్లా. ఎందుకంటే గూగుల్లో చూద్దాం అనుకున్నాను కానీ పనిచేయట్లా, దగ్గరలో వైఫై కూడా లేదు. ఇలాంటి అంటే కొద్ది కష్టం. చూసి నేను మీకు ఫోన్ చేసి చెప్పమంటారు. ఇది షో సార్, మీరు ఇక్కడే చెప్పాలి, ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి తర్వాత మాట్లాడగా అంటే ఇప్పుడంటే కష్టమే అని పవన్ కళ్యాణ్. మరి మీరు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు కదా పవన్ కళ్యాణ్ గారు? ప్రశ్నించడానికి నేను పెట్టాను, కానీ ఈ షోలో నన్ను ప్రశ్నిస్తున్నారు. అది కొద్దిగా ఇదిగా ఉంది. అయినా సమాధానం చెప్తాను, నేను తప్పకుండా చెప్తాను. దానికి కూడా టైం ఉంటుంది. మీరు రావడం లేట్ అయినా చెప్పడం లేట్ అయినా, నేను రావడం లేట్ అయినా మాత్రం చెప్పడం మాత్రం చెప్తాను. కొద్దిగా లేట్ అయినా చెప్తాను, ఆన్సర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బాలకృష్ణ గారు. బాగున్నారా? బాగున్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను. ఓకే బాలకృష్ణ గారు, మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? అది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంతేకాదా? మరి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలంటే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కదా. మరి ఆంధ్రప్రదేశ్ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ జిల్లాలు కావాలి మీకు, అంతేగా? జిల్లాలు అంటే డిస్ట్రిక్ట్లు. మరి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలంటే జిల్లాల గురించి చెప్పాలంటే ముఖ్యంగా నాన్నగారి గురించి చెప్పాలి. నాన్నగారు ప్రతి జిల్లాకి తిరిగినటువంటి మహామనిషి ఆయన. మరి ఆయన గురించి చెప్పాలంటే మరి ఇక అది ఈ చోటు సరిపోదు. మిమ్మల్ని అడిగింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? ఓకే, నెక్స్ట్ ప్రభాస్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. ఓకే, మిమ్మల్ని అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే రాజమౌళి గారు కూడా ఇప్పుడు అందుబాటులో లేరు.
ఆయన్ని అడిగి చెప్దాం అనుకున్నాను. మా పెదనానికి ఏమైనా ఫోన్ కలపొచ్చా? పెదనానికి తప్పకుండా కలపండి. ఓ ఫోన్ ఫ్రెండ్ అది. ఫోన్ కలుపుతారు. హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు ఫోన్ చేసి మాట్లాడరే? పెదనాన్న, నేను ప్రభాస్ని. ఏంట్రా బాగున్నావా? ఎక్కడున్నావు? నేను ఇక్కడ మీలెవరు కోటేశ్వరుడి కార్యక్రమంలో ఉన్నాను. పెదనాన్న, అది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు? ఏంట్రా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? నాకేమీ వినపట్లేదురా, ఎక్కడో సిగ్నల్ తేడా ఉన్నట్టుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి పెదనాన్న? వినపట్లేదురా, ఏం మాట్లాడుతున్నావు? ఆంధ్రప్రదేశ్. కట్ చేయరా ఫోను. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో మీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఓకే, ఈ జిల్లాల గురించి చెప్పాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, ఆ మాదిరిగా ముందుకు పోతున్నాం. సింగపూర్ పోయాం, రాజధాని గురించి కూడా మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. సార్ మిమ్మల్ని అడిగింది ఏమిటి? అవన్నీ చెబుతారు, ఆగండి. ఇట్లా మురళీమోహన్ గారు నమస్తే, మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? నమస్కారం అండి, ముందు బాగున్నారండి? మీరు కూడా నాలాగే ఎప్పుడు యంగ్గా ఉంటారు. నా చాలా గ్లామర్ విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల గురించి చెప్పాలంటే ముందు బిజినెస్ గురించి చెప్పాలి. ఎన్ని బిజినెస్లు ఉన్నాయి కాదండి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి చెప్పండి సార్. జిల్లాల గురించి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఏబేరి ప్రొడక్షన్ గురించి చెప్పాలి. నేను రాజమండ్రి ఎంపీ, దానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి, సమస్యల గురించి కూడా మాట్లాడాలి, వాటి గురించి కూడా చెప్పాలి. సార్ మీరు మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పట్లేదు. ఆన్సర్ చెప్తాం, నిజం కంగారు పడితే అట్లాగా. అట్లా మురళీమోహన్ గారు చాలా అద్భుతం నిజంగా. వాయిసెస్ ఎంత క్లోజ్ గా వచ్చాయి, వాళ్ళ పర్సనాలిటీస్ ని కూడా ట్యాప్ చేశారు. అండ్ ఫైనలీ మాకు డిమాండ్ వస్తుంది విపరీతంగా ఆడియన్స్ నుంచి కూడా. సో రోసే గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఆయన తెలిసి ఉంటుంది కదా. రోసయ్య గారు ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయా? ఏమడుగుతున్నావా నువ్వు? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయా? నేను పక్క రాష్ట్రానికి వెళ్ళా, ఇక్కడ లేను. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఎన్ని మండలాలు ఉన్నాయో అవన్నీ నేను మర్చిపోయా. వాటి గురించి నేను పట్టించుకోవట్లా. ఇప్పుడు అడిగితే అలాగా? తమిళనాడు గురించి అడుగుదు, మాకు చెప్తా. అద్భుతం. నీలకంఠ గారు, శ్రీనివాస్ గారు అండ్ జనార్దన్ గారు, మీ ఎక్స్పర్ట్ కామెంట్స్. చాలా బాగుంది. అప్పటికప్పుడు అనుకోని కూడా ఆయన వాయిస్ అంతసేపు చేయడం బాగుంది. వాయిసెస్ ఎంచుకున్న వాయిసెస్ కేటగిరీ బాగుంది, చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్ వాయిసెస్. అంటే సాధన చేస్తారంటే చాలా మంది ఏమనుకుంటారంటే మిమిక్రీ ఆర్టిస్టులు కూర్చుని ఇలా అనుకుంటారు. అది ఏం ఉండదు, మనోయోగ సాధన. అలా చేస్తే తప్ప ఇంత పర్ఫెక్ట్గా రాదు. ఇంకో గొప్ప విషయం ప్రాక్టీస్ చేశానండి మురళీమోహన్. ఏమండి ఏమిటండి, ఎందుకండి? ఇది కాదండి, ఇదేం పద్ధతి కాదండి, ఎలా అయితే ఎలాగండి. నేను ఆ రోజు చెప్పానండి, ఆ రోజు చాలా క్లారిటీగా చాలా వివరంగా చెప్పాను. ఇలా చేయటానికి 6 months. ఇన్ని కళ్ళు నన్ను ఎందుకు చూస్తున్నా? నేను ఎవరిని? మురళీమోహన్ గారు ఎలా చెప్తారు? ఎప్పుడు చూడని కళ్ళు నా వైపే చూస్తున్నాయి. నేను ఎవరిని? నేను రాజమండ్రి ఎంపీనా, జేబీఆర్ అధినేతనా? నేను ఎవరిని అసలు? మురళీమోహన్నా? ఇంకోటి ఆయన క్లీన్ మిమిక్రీ అండి, క్లీన్ ఎంటర్టైన్మెంట్. ఒక దగ్గర కూడా డబుల్ మీనింగ్ కానీ బిలో బెల్ట్ హ్యూమర్ కానీ ఏమి లేకుండా చాలా చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. రైట్, ఇప్పుడు మన పార్టిసిపెంట్ నెంబర్ 2ని పిలుస్తున్నావు, బీట్ బాక్సింగ్ అర్జున్. వెల్కమ్ అర్జున్. సంస్కృతం లెక్చరర్గా ఉంటూ మిమిక్రీ తన బీట్ బాక్సింగ్ కళని డెవలప్ చేశారు. ఫస్ట్ రౌండ్లోనే చూసాం ఆయన టాలెంట్, వావ్ నిజంగా. సో ఇప్పుడు ఈ రౌండ్లో ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ ఆయన అన్ని లయలు అన్ని తాళాలు వాయించేశారు. ఏదన్నా ఒక డిఫరెంట్గా చూపించండి, ఒక డిఫరెంట్ రిథమ్ ప్యాటర్న్. అటు వెస్ట్రన్, ఇటు ఇండియన్, అటు ఫోక్, ఇట్లాంటివన్నీ కలిసింది ఏదన్నా.
ఇప్పుడు ఒక మా ఫుల్ చాలా వెస్టర్న్ క్లాసికల్ లేకపోతే వెస్టర్న్ పాట వెస్టర్న్ పాప్ నుంచి మీరు మన ఫోక్కి రాగలుగుతారా? ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ సీ యూ ఐ ఫీల్ యూ దట్ ఇస్ హౌ యూ గో అడడడట డడడడట మీ రిథమ్ సెన్స్ అండి. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో మనం పసగట్లేకపోతున్నాం. సో బట్ మోర్ దెన్ దట్ అసలు తాళం అంత పర్ఫెక్ట్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్. థ్యాంక్స్ టు సాక్షి ఛానల్. మిమిక్రీ మేళాలో రౌండ్ 2 అంటే జడ్జెస్ చాయిస్ రౌండ్లో మనకి థర్డ్ పార్టిసిపెంట్ కాకినాడ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైదర్ని వరకు వెంటాడి వేదించి ముప్పదుపులు పెట్టి మీ ధర్మ సూత్రములు సైతం మంట కలిపి ప్రతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రుదే జాతి. జూనియర్ వేణుమాధ గారు వచ్చారండి. వారిని సరే డైలాగులు ఆయన రాదంటే ఆయన ఒక చిన్న పద్యం చెప్పమంటే చెప్తున్నారు. వారు ఏ విధంగా చెప్తున్నారు? ఉప్పు కబురు అంబు అన్న ఒక్క పొడికన్నా చూడ ఋషులు ఇచ్చారు వేరు పురుషులేందు ఓ పుణ్య పురుషులు వేరన్నా విశ్వదాయి రామ మీ అందరిలోకి పొట్టుబందేనన్నా నమస్తేనా ఉంటానా చేయి. చార్లీ నీకు నచ్చుతుందా ఇంతకీ మిమిక్రీ? చూస్తున్నావు ఇందా నుంచి. నీకు తెలుగు వచ్చా? వచ్చు బాగుంటుందా మిమిక్రీ? యా. ఓ వాట్ యు లైక్ అబౌట్ ద మిమిక్రీ టుడే? కొంచెం కష్టం కొంచెం ఇష్టం. కొంచెం కష్టం కొంచెం ఇష్టం. చాలా బాగుంది. వెరీ గుడ్. ఒక ఎస్ నో కాకుండా కొంచెం బాగా చెప్పాలి. ఇంత దూరం వచ్చినప్పుడు మరి ఒక లైన్ 2 లైన్లు మాట్లాడకపోతే ఎలా చార్లీ? నిజంగా మిమిక్రీ మేళా బాగుంది. మిమిక్రీ మేళా బాగుంది. ఎస్ చెప్పడానికి ఏం లేదు, చాలా బాగుంది. వాయిస్ కేటగిరీ చూసుకున్నప్పుడు కొంచెం నా బంబర్ ఆఫ్ ఇండియా నువ్వు ఆ ఫైల్ కనుక నాకు తీసుకొచ్చి ఇచ్చావు అనుకో, ఈ పెట్టే ఆఫ్ ఇండియా నీదైపోతుంది. గొల్లపొడి తీసుకుంటే ఎక్కడి వాళ్ళు అక్కడ చేతులై పడి ఉన్నారు. చాగంటి వారికి వెళ్ళిపోతుంది. ఆయన పేస్ వేరు, ఈయన పేస్ వేరు. అదే టింబర్ ఒకటే. టింబర్ ఒకటే. సచిన్ టెండూల్కర్ ఇట్లాంటి వాయిస్లన్నీ కూడా ఈ కేటగిరీకి సంబంధించిన. కొంచెం గ్యాప్ ఇస్తే కొంచెం పేస్ సరిగ్గా తీసుకుంటే బాగుంది. శ్రీనివాస్ గారు ధన్యవాదాలు. అలాగే ఇవాటి కార్యక్రమంలో పాలు పంచుకున్న మిమిక్రీ నీలకంఠ గారికి, అలాగే బీట్ బాక్స్ అర్జున్ గారికి, అండ్ మిమిక్రీ శ్రీనివాస్ గారు, అండ్ మిమిక్రీ శ్రీనివాస్ గారు, అండ్ మిమిక్రీ జనార్దన్ గారికి, మిమిక్రీ స్వప్నకి, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, నిజంగా హాయిగా ప్రేక్షకులని కాసేపు స్వచ్ఛమైన హాస్యంతో నవ్వించడం. 2, మిమిక్రీ కళని, అంటే ఇప్పటికే ప్రాచుర్యంలో ఉంది కళ, దానికి మరింత ప్రాచుర్యం కల్పించి ఒక వేదిక కల్పించాలి. ఔత్సాహిక కళాకారులు కూడా అందరూ అనుకున్న స్థాయిలో ప్రొఫెషనల్స్ కానప్పటికీ కొంతమంది చాలా మంచి ప్రొఫెషనల్స్ వస్తున్నారు, కొంతమంది ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకుంటున్న వాళ్ళు వస్తున్నారు, రకరకాల నేపథ్యాలు, భిన్నమైన వృత్తుల్లో స్థిరపడిన వాళ్ళు, జస్ట్ మిమిక్రీ మీద, ధ్వని మీద ఇష్టంతో వస్తున్న వాళ్ళు. దిస్ ఇస్ అ సౌండ్ ఆఫ్ మ్యూజిక్, దిస్ ఇస్ అ సౌండ్ ఆఫ్ మిమిక్రీ. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మిమిక్రీ మేళాలో. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. ఈరోజు కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? అదే కుర్చీ కొంచెం పక్కన పెట్టబోయా అంటే నాకేం ఇస్తాడు, నాకేం పైసలు ఇస్తాడు, నాకేం పైసలు ఇస్తాడు, ఇట్లా మాట్లాడుతున్నాండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీనివాస్ గారికి, జనార్దన్ గారికి, స్వప్న గారికి నమస్కారం. బాగున్నాను డాక్టర్ గారు అంటే నేను మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నాను బాగున్నానని. ఈ మధ్య అటు ఇటు కొద్దిగా బయట తిరిగి నీకందకే సందేహం భలే నేనున్నాను చూడు. నా దగ్గర ఈ పాచికలు ఉన్నంత వరకు నిన్న ధర్మరాజు యాహే చేయలేదు. సూపర్. నిజంగా కాపాడాలనే ఉద్దేశం నాకు కూడా ఉంది. కానీ ఎంతమంది యంగ్ హీరోలు ఉండగా నేను లోపలికి దూకడం అవసరం అనుకుంటే చరణ్ పంపిస్తాను. ఏ రామ్ చరణ్ నువ్వేమన్నా ఎక్కడ డాడీ నా బంగారు కోడి పెట్ట? ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఈడేట్లా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఈరోజు మీ అందరితో మాట్లాడుతుంటే మనసులోని సంతోషం ఒక్కసారిగా బయటకు వచ్చినట్టు ఉంది.